ఎన్బీకే హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత మన ప్రెసిడెంట్ గారు అనంతపురం జగన్ గారు అయితే మనతో ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి ఈరోజు ఎన్టీఆర్ గారి జయంతి గురించి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈరోజు ఎన్టీఆర్ గారి దగ్గర నివాళులు అర్పించారు, ఎలా ఎలా జరిగింది అవి? విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు ప్రజల ఆరాధ్య దేవుడు, కలియుగ కారణ జన్ముడు, అశేష ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిన మహోన్నత వ్యక్తి, తెలుగు ఆడపడుచుల హృదయాల్లో అన్న అని పిలుపు పొంది కారణ జన్ముడుగా మనందరూ గుండెల్లో నిలిచిన మన అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి ఇవాళ. మరణం లేని మహామనిషి అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మొత్తం విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అందరూ కూడా ఆయన పేరు మీద ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. బ్లడ్ డొనేషన్ కావచ్చు, అన్నదానం కార్యక్రమాలు కావచ్చు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ ఉదయం నందమూరి కుటుంబ సభ్యులు అందరూ, బాలకృష్ణ గారు వీళ్ళందరూ విచ్చేసి అన్నగారికి నివాళులు అర్పించి ఆయన రామారావు గారు చేసిన చరిత్ర, రామారావు గారు తెలుగు ప్రజలతో ఉన్న అనుబంధాన్ని బాలకృష్ణ గారు ఉదయం వివరించారు. ముఖ్యంగా ఒక తెలుగువాడిగా మనం ఎంత గర్వపడుతున్నామో, మన రామారావు గారు మన తెలుగువాడని చెప్పుకోవడానికి తెలుగు వాళ్ళు కూడా గర్వపడే విధంగా ఆయన స్ఫూర్తినిచ్చారు. భావి తరాలకి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ నేను తెలియజేయడం ఏంటంటే, రామారావు గారికి సంబంధించిన ప్రతి విజువల్స్ని, పుస్తకాలను కూడా ఈ భావితరాల వాళ్ళందరికీ కూడా అందించాలి. ఎందుకంటే ఆయన పాటించిన నియమాలు కావచ్చు, ఆయన క్రమశిక్షణ కావచ్చు, ఆయన డిసిప్లిన్, ఇవన్నీ కూడా ఈ జనరేషన్ చాలా అవసరము. ఆయన స్ఫూర్తి ప్రదాత. రాముడైనా కృష్ణుడైనా, అంటే ఏ పౌరాణిక పాత్ర పోషించినా, ఏ జానపద పాత్ర పోషించినా రామారావు గారు ఆ పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేశాడు. అలాగే 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించి సామాన్యునికి రాజకీయ చైతన్యాన్ని కల్పించి కొన్ని లక్షల మందికి కూడా ఇవాళ ఆయన రామారావు గారు వల్ల సమాజానికి సేవ చేయగల అదృష్టం దొరికింది. నిజంగా రామారావు గారు తెలుగువాడైనందుకు ప్రతి తెలుగువాడు గర్వపడుతున్నాం. రామారావు గారి నేల మీద పుట్టినందుకు మనందరం కూడా నిజంగా